హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మేము బాగున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య భరత్ స్టోరీస్. వెల్కమ్ టు ట్రావెల్ సిరీస్. ఇప్పుడు మనం సౌత్ సైడ్ ఆఫ్ తమిళనాడు టూర్ వెళ్తున్నాం. సౌత్ సైడ్ అంటే ఏమేమి వస్తాయంటే రామేశ్వరం, మదురై, చిదంబరం ఇవన్నీ వస్తాయి. మేము ఫస్ట్ హైదరాబాద్ టు బాపట్ల వెళ్ళి బాపట్ల చెన్నై వెళ్తాము. చెన్నైలో టెంపో ట్రావెల్స్ బుక్ చేసుకున్నాము. ఇది మొత్తం 4 days ట్రిప్. నేను, కిడ్స్ ఇంకా అమ్మ వాళ్ళు మొత్తం 8 members ఉన్నాము. ఫస్ట్ హైదరాబాద్ టు బాపట్ల, ఇక్కడ శబరిని వెళ్తాము. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు పినాకినికి చెన్నై ట్రైన్ అనమాట బాపట్ల నుంచి. ఇంకా చెన్నైలో దిగగానే ఇంకా టెంపో ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం కదా, ఇంకా అది బోడాన్ అవుతుంది. హైదరాబాద్ రైల్వే స్టేషన్ మొత్తం రెనోవేట్ చేస్తున్నారు ఇప్పుడు. బాపట్ల రీచ్ అయ్యాము. నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా మాకు చెన్నైకి ట్రైన్ అనమాట. ఇంకా ట్రైన్ ఎక్కుదామని నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 6కి ఇంకా మార్నింగ్ పినాకిని ఎక్స్ప్రెస్ ఎక్కుదామని వచ్చాం. వీఆర్ ఎంటరింగ్ ఇంటూ చెన్నై బోర్డర్ అనమాట. ఇది ఆల్మోస్ట్ చెన్నై రీచ్ అయిపోయాము. అవుట్స్కట్స్ అంతా ఇండస్ట్రీస్ ఉన్నాయి. చెన్నై రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాము. ఇంకా ట్రైన్ దిగుతున్నాం. చెన్నై రైల్వే స్టేషన్లో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే స్టెప్స్ ఎక్కడం దిగడం ఏమి ఉండదు. లగేజ్ వేసుకొని స్టెప్స్ ఎక్కాలంటే చాలా కష్టం అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం అనిపించదు. అంతా బ్రిడ్జ్ ఉంటుంది, బై వాక్ వెళ్ళిపోవచ్చు. అదొక్కటే మెయిన్ కంఫర్ట్ అనమాట ఈ చెన్నై. మేము రీచ్ అయ్యేసరికి 1:30 అలా అయింది. ఇంకా బాగా ఆకలేస్తుంది. సరే అని ఇంకా మేము లంచ్ ప్రిపేర్ చేసుకొని వచ్చాము. ఇంకా రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ హాల్స్ ఉంటాయి కదా, అక్కడే కూర్చొని తినేసాము. ఇంకా అక్కడి నుంచి టెంపో ట్రావెలర్లో ఇంకా టూర్ స్టార్ట్ అవుతుంది. ఆ టెంపో ట్రావెలర్ వచ్చేసింది. ఇంకా ఎక్కి ఇంకా చిదంబరం స్టార్ట్ అయ్యాము. చిదంబరం చెన్నై నుంచి 5 hours జర్నీ. ఈ 5 hours జర్నీ మేము అలా ఎక్కామో లేదో వర్షం స్టార్ట్ అవుతుంది. అప్పుడే మబ్బు బాగా పట్టింది. అప్పుడు దాకా ఫుల్ ఎండ. అసలు ట్రైన్లో అయితే అసలు అల్లాడాము ఆ ఎండకి. చెన్నై రీచ్ అయ్యామో లేదో వర్షం స్టార్ట్ అయింది. హైదరాబాద్లో ఫుల్ ట్రాఫిక్ ఉంది. చెన్నైలో కూడా రోజు ఇలానే ఉంటుందంట. మెట్రోపాలిటన్ సిటీస్ అన్నీ ఇలానే ఉంటాయండి. వెదర్ కూడా చాలా కామ్ అండ్ పీస్ఫుల్ నేచర్గా ఉంది. అంటారు కదా, మనం మంచి పని నిలబెడితే అన్నీ అవే సహకరిస్తాయని. ఇదేనేమో అప్పుడు దాకా ఎండగా ఉండి ఇంత ఇబ్బంది పడితే ఒక్కసారిగా వర్షం పడింది చెన్నైలోకి దిగంగానే. ఏమో అంతా శివ నిర్ణయం. ఓం నమ శివాయ. ఇంకా టీ తాగుదామన్నారు. టీ కోసం అని చెప్పి ఒక కెఫేలో దిగాము. ఓన్లీ కాఫీ అంట. అంటే ఆ రెస్టారెంట్ పేరు అదేనండి. అంటే అక్కడ అన్నీ దొరుకుతున్నాయి, టీ, కాఫీ, మిల్క్ అన్నీ ఉన్నాయి. పేరు మాత్రం బాగపెట్టుకున్నారు. ఇక్కడ అన్నీ ట్రెడిషనల్వి ఉన్నాయి. అంటే ట్రైబల్ వాళ్ళు చేస్తారు కదా, అన్నీ వాళ్ళు చేసినవి ఉన్నాయి. జెండు బామ, అగరబత్తులు, ఈ క్లాత్స్ నేసినవి. ఇక్కడ కలెక్షన్ మాత్రం చాలా బాగుంది. అన్ని ట్రెడిషనల్ ట్రైబల్ వాళ్ళు చేసినవి. బొమ్మలు కూడా ఉన్నాయి చిన్న చిన్నవి, అవి క్యాప్చర్ చేయలేదు. చాలా బాగున్నాయి. రాముల వారివి, శివుడివి ఆ బొమ్మలు కూడా ఉన్నాయి. ఇవన్నీ ఏవో పొడులు. లోపల క్యాఫ్టీరియా. టీ ఆర్డర్ ఇద్దామని మా వాళ్ళు అక్కడ నుంచొని ఉన్నారు. ఇంకా ఇక్కడ ఉయ్యాల ఉంది, ఒక చిన్న ఉయ్యాల. అందరూ ఉయ్యాలు ఎగుతుంటే నేను వాళ్ళ మధ్యలో జాయిన్ అయ్యాను అనమాట. ప్రెజెంటేషన్ ఆఫ్ టీ మాత్రం నాకు బాగా నచ్చింది. ఇక్కడ అట్లా ఇస్తున్నారు. టీ తాగి ఇంకా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. డ్రైవర్ని మేము రిక్వెస్ట్ చేసామన్నమాట, ఈ 4 days ట్రిప్లో ఈ మేము చెప్పిన గుళ్ళే కాకుండా ఇంకేమన్నా ఫేమస్ ఉంటే చూపించు అని వెళ్ళేదారిలో.
సరే అన్నాడు. అయితే ఇది చెన్నై దగ్గరలోనే నెల్మత్తూర్ అంట. అమ్మవారు ఆదిపరాశక్తి అంట ఇక్కడ. అంటే మనం గ్రామ దేవతలు, ఊరి దేవతలు అని అంటారు కదా, అలాగా ఇక్కడ ఆదిపరాశక్తి ఫేమస్ అంట. అయితే వీళ్ళు మనం భవానీ మాలలు వేసుకుంటాము, ఎలా వేసుకుంటామో అలాగే చెన్నై వాళ్ళు కూడా భవానీ మాలలు వేసుకుంటారు. అయితే వాళ్ళు ఇక్కడ మాల వేసుకున్నప్పుడు ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారిని పూజిస్తారంట. ఇక్కడ మొత్తం ఓన్లీ లేడీసే అంతా పూజ చేయటం కానీ, అమ్మవారికి నామాలు, అష్టోత్తరం అన్నీ చదవడం కానీ, పూజలు కానీ అంతా లేడీసే. ప్రసాదం కౌంటర్లో కానీ అందరూ లేడీసే ఉంటారు ఇక్కడ, నో జెంట్స్ అనమాట. ఎవరో ఇద్దరు వర్కింగ్ ఉన్నారు అంతే. ఇంకా అమ్మవారిని చూసుకొని మళ్ళీ ఇంకా చిదంబరం స్టార్ట్ అయ్యాము. ఇంకా 3 hours జర్నీ ఉంది చిదంబరానికి. ఆల్మోస్ట్ 7 అయిపోయింది. ఫుల్ ఇంకా రైన్ ఇంకా బాగా ఎక్కువైపోయింది. ఇంకా జర్నీ స్టార్ట్ చేసాము. మేము ఆల్మోస్ట్ 11-12 అవుతుంది అనుకుంటాం మేము చిదంబరం రీచ్ అయ్యేసరికి. మా నైట్ స్టే చిదంబరంలోనే. ఇంతతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నానండి. రేపు చిదంబరంతో పాటు వేరే ఊర్లు కూడా వెళ్ళాము. ఏమేమి ఊర్లు మా వీడియోస్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.